దేవుని ఉన్నతమైన నామానికి మహిమ కలుగును గాక. నేటి వాక్య ధ్యానం కొరకు లూకా శుభవార్త 16వ అధ్యాయం. ప్రభువైన యేసుక్రీస్తు వారు తన శిష్యులతో ఇలాగూ మాట్లాడుతూ ఉన్నారు. ఆయన ఏదైనా ఒక విషయాన్ని ఇతరులకు తెలియచేయాలి అని అనుకుంటే వారికి బాగా అర్థమయ్యే రీతిలో ఉపమానాలని చెప్తారు. భక్తుడైనటువంటి లూకా యేసుక్రీస్తు వారి ఉపమానాలను ఎక్కువగా రాశాడు. మిగతా భక్తులు వారి యొక్క జీవిత విధానాలు, ఇతరమైన పరిస్థితులు రాశారు, కానీ లూకా మాత్రం ఎక్కువ ఉపమానాలను రాశారు. ఒక ధనాగారం మీద ఒక అధికారి ఉన్నాడు. అయితే అతని మీద ఒక కంప్లైంట్ వచ్చింది. గృహ నిర్వాహకుడు అంటే ధనాగారం మీద అధికారి అని. వచ్చినటువంటి ఆ కంప్లైంట్ ఏంటంటే వాడు ధనాన్ని పాడు చేస్తున్నాడు అని. ఎప్పుడైతే నేరం వచ్చిందో యజమానుడు పిలిపించి, ఈ మాట నేను విన్నాను, దీని విషయమై నువ్వు నాకు లెక్క చెప్పు, ఇక నువ్వు అధికారిగా ఉండటానికి కుదరదు అని చెప్తున్నాడు. అర్థమైపోయింది అతనికి, నేను చేస్తున్న పనులను బట్టి నా యజమానుడు నన్ను ఉద్యోగం నుంచి తీసేయబోతున్నాడని అతనికి అర్థమైపోయింది. ఇప్పుడు ఏం చేయాలి? ఉద్యోగం తీసేస్తే అతను ఏదైనా పని చేయడమా రాదట. ఎందుకంటే బాగా సుఖమారిపోయాడు ఈ పనిలో. పోనీ అడుక్కుందామా అని అంటే సిగ్గనిపిస్తుంది. ఏం అడుక్కుంటాడు? ఇప్పుడు వరకు ఒక గొప్ప ఇంట్లో ధనాగారం మీద అంతటి మీద అధికారి, సడన్ గా భిక్షం ఎత్తుకోవడం చాలా కష్టమైన పని. అయితే ఏదోటి చేయాలి నేను అని ఆలోచన చేసి, ఎలాగైనా నన్ను ఉద్యోగం నుంచి తీసేస్తాను అన్నాడు గనక నేను కొంతమందిని సంపాదించుకుంటే ఇక్కడి నుంచి వెళ్ళిపోయిన తర్వాత వాళ్ళు నన్ను ప్రేమిస్తారు, శారదీస్తారు అని ఒక ఆలోచనకు వచ్చేసాడు. అయితే అతనికి ఒక ఐడియా వచ్చింది. అదేంటంటే, ఎవరెవరు తన యజమానుడికి సొమ్మును, వస్తువులను, ఇతరమైనవి ఇవ్వాల్సి ఉందో వాళ్ళు కబురు పెట్టాడు. అందులో ఒకడికి ఇలాగ అడుగుతున్నాడు, నాయనా నువ్వు ఎంత బాకీ అన్నాడు. వాడంటాడు, అయ్యా నేను 100 మణుగుల నూనె బాకీ అండి అన్నాడు. మణుగు అనగా 30 లీటర్లు, అంటే 100 మణుగులంటే 3000 లీటర్లు నూనె బాకీ ఉన్నాడట. అయితే నువ్వు అర్జెంటుగా ఏం చేస్తావంటే నీ సీటీ మీద 1500 అని రాసుకో అన్నాడు. అంటే 50 మణుగులు అని రాసుకున్నాడు. ఎంత తగ్గిపోయిందంటే హాఫ్ తగ్గిపోయింది. ఇంకొకరిని అడిగాడు. వాడు అంటున్నాడు, అయ్యా నేను 100 తూముల గోధుమలు బాకీ ఉన్నాను. అయితే నువ్వేమంటావు అంటే 100 అని రాసుకోవద్దు, 80 అని రాసుకున్నాడు. ఇలాగున అతను ఎవరెవరికి తన యజమానుడికి ఇవ్వవలసిన సొమ్ము ఉందో దాంట్లో అందరు కూడా ఇలా కట్ చేసుకుంటూ వచ్చేసాడు. ఈ విషయం యజమానుడికి తెలిసింది. వాస్తవానికి మనం ఏమనుకుంటామంటే యజమానుడికి తెలియగానే అతను కొడతాడు, తిడతాడు, ఇంకా ఎక్కువ తేడా అయితే చంపేస్తాడేమో అని భావిస్తాం. కానీ ఈ యజమానుడట అతను మెచ్చుకున్నాడట. ఎందుకు మెచ్చుకున్నాడు?
బయటికి వెళ్ళిపోతూ కూడా వాడు భవిష్యత్తు గురించి ఆలోచన చేశాడు. వాడు ఉద్యోగం ఊడిపోతుందని తెలిసినప్పుడు తన భవిష్యత్తు యొక్క ప్రణాళికను సిద్ధం చేసుకున్నాడు అని ఆ యొక్క అన్యాయస్తుడైనటువంటి గృహ నిర్వాహకుడు గురించి వాడు యుక్తిగా నడుచుకున్నాడని తన యజమానుడు మెచ్చుకున్నాడు. ఇక ఎలాగూ బయటకు పంపించాడు, అది తర్వాత విషయం. ఏదో ప్రభు వారు చెప్పాలనుకుంటున్నారు కదా, ఏంటి ఆ విషయం అని అంటే ఆయన ఇలాగంటాడు, వెలుగు సంబంధాల కంటే ఈ లోక సంబంధులు తమ తరమ వారిని బట్టి చెడుగా యుక్తి పరులై ఉన్నారు అని. వెలుగు సంబంధులు అనగా కింద పుట్టినోట్లో వెలుగు కుమారులు అని చెప్పాడు. వెలుగు కుమారులు అంటే దేవుడు లోకానికి వెలుగై ఉన్నాడు అంటే యేసుక్రీస్తు బిడ్డలకు ఉన్న జ్ఞానం కంటేనట ఈ లోక సంబంధమైన వ్యక్తులకి జ్ఞానం ఎక్కువ ఉంది అంటున్నాడు. ఇప్పుడు మనం ఏం అర్థం చేసుకోవాలి? ప్రభువుని కలిగిన వారికి జ్ఞానం ఉండాలా, లోకస్తులకు జ్ఞానం ఉండాలంటే ప్రభువుని కలిగిన వారికి ఉండాలా. వాళ్ళు యుక్తిగా ఉంటున్నారట. ఎక్కడ ఎలా ఉండాలి, ఎవరితో ఎంతవరకు ఉండాలని ఆ యుక్తి వాళ్ళకు ఉంది, ఆలోచన శక్తి ఉంది. కానీ దేవుని పిల్లలకు లేదు అని ఆయన మాట్లాడుతూ ఉన్నాడు. ఇది శిష్యులకు చెప్తున్నాడు. అంటే వాళ్ళు ఏం లేదు వాళ్ళ హృదయంలో, జీవితంలో అంటే ముందుగా సిద్ధపడడం లేదు, ముందు జాగ్రత్త లేదు, అప్పుడు చూసుకుందాంలే అనే ఒక భావం వాళ్ళలో ఉన్నది. ముందుగా సిద్ధపడుతున్న హృదయం కనబడటం లేదు. ఆ గృహ నిర్వాహకుడు ఎంత అడ్వాన్స్ గా ఉన్నాడు, మరి నువ్వెందుకు అలాగున సిద్ధపడట్లేకపోతున్నావు? ఆ నిర్వాహకుడి యొక్క వంచిన యజమానుడు మెచ్చుకోవడం లేదు, దాన్ని తప్పగా అసహించుకుంటున్నాడు. అయితే గృహ నిర్వాహకుడు తన భవిష్యత్తును ఎంత తెలివిగా సురక్షితంగా చేసుకున్నాడో అది యజమాని దృష్టికి ఆకర్షించింది. వాడిని మెచ్చుకోవడం అంటే మెచ్చుకోవడం కాదు, వాడు ఎంత తెలివితేటలో ఉపయోగించాడు అని భావం అక్కడ. లోకంలో ఉన్న మనుషుల కంటే దేవుణ్ణి ఎరిగిన మనుషుల యొక్క స్థితిని ఆయన గుర్తు చేస్తున్నాడు. అంటే తన సొంత ప్రజలైనటువంటి వారు పరలోక సంబంధమైన విషయాల్లో ఇంకెంత బాగా ప్రవర్తిస్తున్నారు అనేది ఆయన ఉద్దేశం. వారు భవిష్యత్తు గురించి ఆలోచన చేస్తున్నారు ఈ లోక సంబంధమైన వాళ్ళు. ఇప్పుడు చనిపోతే వచ్చే ధనం కోసం ఎల్ఐసి కడుతున్నారు, చనిపోతే వచ్చే తదనంతరం కోసం ఏవేవో ప్రయత్నాలు చేస్తున్నారు. ఈ కట్టినోడు కనపడ్డు, ఈ కట్టినోడు చచ్చిపోతేనే అది రావలసిన సొమ్ము వస్తుంది, కానీ నేను చచ్చిపోతే నా ఇంటి వారికి ఏదోటి ఉండాలి అని ఆలోచన వాళ్ళకు ఉందే. మరి నీకెందుకు భవిష్యత్తు గురించి ఆలోచన లేదు? అంటే నువ్వేదో రోజు చనిపోతావు, చనిపోతే ఆ భవిష్యత్తు ఏంటి నీది ఆలోచన చేయట్లేదు. అంటే ఈ లోకం కొరకు, ఈ లోకం మట్టుకే మీరు బ్రతుకుతున్నారు తప్ప పరలోక సంబంధమైన ఆలోచనలు లేవు మీకు అని వారికి చెప్తున్నాడు ఆయన. మీరు అన్యాయశీల విషయంలోనే జాగ్రత్తగా ఉండకపోతే మీకు సొంత సొమ్ము ఎవడిస్తాడు? మీకు కొంచెంలో నమ్మకంగా ఉంటే ఎక్కువలోనూ నమ్మకంగా ఉంటావు. మరి ఈరోజు నువ్వు ఎలాగున్నావు? కొంచెంలో నమ్మకత్వం కనబడుతున్నావా? పరలోక సంబంధమైన వాటి మీద మనసు పెట్టి ఉన్నావా? వాడికి ఏమర్థమైందేనంటే ఇతరులకు నేను సహాయం చేసే వ్యక్తిగా ఉండాలి అనుకున్నాడు.
ఇతరులకు నేను సహాయం చేస్తే నాకు తర్వాత ప్రయోజనం ఉంటది అని భావించాడు. కానీ దేవునికి సంబంధించిన మనిషివి, నువ్వు ఇతరులకు ఏమన్నా సహాయం చేస్తున్నావా? మొత్తం అంతా నువ్వే తింటున్నావు, మొత్తం అంతా నువ్వే దోచుకుంటున్నావు. ఇంకా పైగా రాలేదు, సరిపోలేదు, ఇంకా ఉంటే బాగుండు అనే ఒక భావజాలం నీలో కలిగింది. దేవుని బిడ్డగా నీవు కలిగి ఉండవలసిన విధానం ఏంటి అని అంటే, ఇతరులకు సహాయం చేయాలి అని. పరలోక సంబంధమైన వారసత్వాన్ని సంపాదించుకున్న నీవు ఇతరులకు సహాయం చేయడానికి నీ మనసు రావటం లేదు. ఇతరులకు సహాయం చేయడం వల్ల పాప విముక్తి, పరలోకం కలుగుతాయని కాదు, పరలోకంలో మనం సంపాదన నిలపబెట్టుకుంటున్నామనేది ఉద్దేశం. ఇక్కడ ఎవరికైతే మనం సహాయం చేస్తామో వారికి పరలోకంలో గొప్ప ప్రతిఫలం కలుగుతుంది అని అర్థం. అందుకనే ప్రభువారు అంటారు, ఈ భూమి మీద నువ్వు సంపాదన కూర్చుకోవద్దు. మత్తయి సువార్త 6వ అధ్యాయం 19 నుంచి 21 వరకు చదివితే ఆ మాటలు కనపడతాయి. ఇక్కడ దొంగలుంటారు, చెదలుంటాయి, అవన్నీ పాడైపోతాయి. అందుకే పరలోకంలో ధనాన్ని కూడబెట్టుకో. అక్కడ ఎవడో దొంగడుండడు, అక్కడ ఏది తినలేదు అంటే మనం ఏం చేయాలి? పరలోకంలో ధనం సంపాదించుకోవడానికి ప్రయత్నం చేయాలంటే ఇతరులకు సహాయం చేయాలి అనేది ప్రభు యొక్క ఉద్దేశం. తీతు పత్రిక 3వ అధ్యాయం 5, 6 వచనాల్లో కూడా మన యొక్క ఆలోచన విధానము పరలోక సంబంధమైనదై ఉండాలి అని కోరుకుంటున్నాడు. అప్పుడు మనకు సమృద్ధి కలుగుతుంది అని. కానీ అందరూ కూడా ఈ భూ సంబంధమైన వాటి మీదే మనసు పెడుతూ ఆత్మ సంబంధమైన వాటి మీద మనసు పెట్టక చిన్న చిన్న విషయాల్లో కూడా నమ్మకత్వం లేకుండా ఉంటున్నారు. అన్యాయమైనది ఇతరుల దాంట్లోనే నమ్మకం లేకపోతే నీ సొంతమైన దాంట్లో ఇంకెలా నమ్మకంగా ఉంటావు? అందుకని ఏ వ్యక్తి కూడా ఇద్దరు యజమానులకి దాచుడు ఉండలేడు. ఒకడిని ద్వేషిస్తాడు, ఒకడిని ప్రేమిస్తాడు, లేకపోతే ఒకరిని అనుసరిస్తాడు, ఒకరిని తృణీకరిస్తాడు. అందుకని దేవుణ్ణి, ధనాన్ని నువ్వు ప్రేమించుకో, దేవుణ్ణే ప్రేమించు అని చెప్తున్నాడు. ఈరోజు డబ్బు అంటే మనుషులకి ఎంతో ప్రీతి ఉంది అని ఆయనకు తెలుసు. ఈ విషయాలన్నీ పరిచయాల గురించి చెప్తున్నాడు. వాళ్ళకు డబ్బులు అంటే చాలా ప్రేమ. ఇప్పుడు ఆయన పరిచయాల గురించి మాట్లాడుతున్నాడు. పరిచయాలు వింటున్నారు. మీరు మనుషులకు నీతిమంతులుగా కనబడాలని ఆరాటపడుతుంటారు, దేవుడికి మీ హృదయాలు తెలుసు అబ్బాయి అన్నాడు. మనుషుల దగ్గర చాలా మంది నీతిమంతులుగా ఉండడానికి తెగ నటించేస్తుంటాడు. పెద్ద పరిశుద్ధులని, ప్రార్థన పరులని, భక్తి పరులని, అదని ఇదని ఓ డచ్చాలు మాట్లాడుతూ నేనింత, నా బతుకింత అని మాట్లాడుతూ ఉంటారు. కొంతమంది బడాయిలు చెప్తారు. ప్రభు ఏం చెప్తున్నారంటే వాళ్ళ పరిచయులు, వాళ్ళ బడాయి చెప్పుకుంటారు. మనం కలిగి ఉన్నటువంటి గొప్పతనం ఏదైతే ఉందో అది ప్రభువును బట్టి అని ఆయన స్తుతించడానికి బదులుగా నేనింత, నా బతుకింత అని నీ బడాయి చెప్పుకుంటే ఎవడికి కావాలి నీ బడాయి? మా తాతల నేతులు తాగారు, మా మూతులు వాసన చూడండి అన్నాడు అంటాడు ఆవిడ. అంటే ఎప్పుడో ఏదో ఉంది అని ఆ బడాయి గొప్పతనాలు ఎవడి కోసం? చాలా మంది బడాయి చూపించుకుంటుంటారు. ఎవడికి కావాలి నీ బడాయి? ఈ పరిచయల బుద్ధే నీకుంది. నేనేం కలిగి ఉన్నాను నీకు తెలుసా? 10 ఎకరాలు ఉంది నాకు, 3 అంతస్తుల బిల్డింగ్ ఉంది నాకు, మంచి వాహనం ఉంది నాకు, మంచి పరిస్థితులు ఉన్నాయి నాకు అని బడాయి చెప్పుకుంటారు. ఆ బడాయి అంతా ఎవరిచ్చారు? దేవుడు కదూ. ఆయనకి ఏది మహిమ? ఈరోజు ఏదైతే కలిగి ఉన్నావో కలిగి ఉన్నది ఆయన లేకుండా ఏది కలుగలేదు.
కనుక కలిగి ఉన్నది ఏదైనా సరే ఆయనకి మహిమార్థమైనని గమనించగలిగితే ప్రభువును నువ్వు స్తుతించగలుగుతావు. లేకపోతే స్వార్థపూరితమైన మనసుతో నింపబడిన వ్యక్తిగా నీ బడాయే చెప్పుకుంటావు, నేనిది సంపాదించా, నేనిది కలిగి ఉన్నానని మాట్లాడుకుంటుంటావు. నువ్వు పరిచెడివి. అందుకనే ధర్మశాస్త్రంలో ఉన్నది ఇది తప్పిపోదు అంటూ చెప్తూ వాళ్ళు కొన్ని విషయాలు అర్థమయ్యేటట్లు చెప్తున్నారు. మనుషుల దృష్టిలో నువ్వు గొప్పగా ఉండాలనుకుంటున్నావు, దేవుడు నిన్ను అసహించుకుంటాడు. కాబట్టి నువ్వు మనుషుల దృష్టిలో గొప్పడుగా గాక దేవుని దృష్టిలో గొప్పవాడుగా ఉండడానికి ప్రయత్నం చేయాలి. ఆ దేవుడు చూశాడా ఏడిచి అని మనుషులకే గొప్పలుగా కనపడడానికి ప్రయత్నం చేస్తారు. నాకు తెలిసిన సహోదరుడు ఉన్నాడు. వాడు ఫోన్లో మాట్లాడితే ఫోన్ అందరు చూడాలని ఫోన్ కనిపించేలా మాట్లాడుతుంటాడు. ఇలా చెవి దగ్గర పెట్టుకోడు, అటు ఇటు తిప్పుతుంటాడు. కారణం ఏంటంటే చూడండి నేను మొబైల్ ఎలాంటిది వాడుతున్నాను అని. అతని చేతులకి 2 చేతులకి ఉంగరాలు ఉంటాయి. ఆ ఉంగరాలు కనిపించేటట్లుగా మాట్లాడుతున్నప్పుడు చెయ్య ఇలా పైకెత్తి మాట్లాడుతుంటుంటాడు. ఆ ఉంగరాలు కనబడాల జనాలకి. మరి ఏంటనుకున్నా, అబ్బా 4 ఉన్నాయి రోజు ఒక చేతికి ఉంగరాలు అని అనుకోవాలా. తనకి ఏదైతే కలిగి ఉందో అదంతా విడిచిపెడతాడని అర్థం కావట్లేదు. నువ్వు మట్టిలోంచి తీయబడ్డావు, చివరికి మట్టిలోకి పోతావు. మరి నువ్వేమనుకుంటున్నావు? ఇంత కాదు అంత కాదు, నా పరిస్థితి అది కాదు ఇది కాదు, నీకంటే నేనెక్కువ, ఆడికంటే నేనే ఎక్కువ అనే ఆ గర్వపు హృదయం ఉంది చూడు, నువ్వేం తీసుకుపోవు, అంత వదిలేస్తావు. పట్టుకుపోదాం అనుకుంటున్నట్టుకున్నావు, నీ వల్ల కాదు కదా. మీ తాత మీ ముత్తాత వాళ్ళ తాత వచ్చిన ఎవడు పూసుకు పుల్ల కూడా పట్టుకెళ్ళలేడు. అందుకే ఆయన అంటాడు, వాక్యానికి వ్యతిరేకమైన ఆలోచన చేయొద్దు, అలా బ్రతకొద్దని. వాళ్ళకు ఒక విషయం చెప్తున్నాడు పరిచయులకి. ఒక పెళ్ళైన తర్వాత భర్తను విడిచిపెడితే ఆమెను ఎవడన్నా వివాహం చేసుకుంటే ఆమెతో అతను వ్యభిచారం చేస్తున్నాడు అని చెప్తున్నాడు. ఒకవేళ అలా చేసిన వ్యక్తి ఎందుకు వ్యభిచారం చేస్తున్నాడని మనకు ప్రశ్న వస్తే, భర్తతో ఎందుకు గొడవ వచ్చింది, ఎందుకు విడాకులు వచ్చింది, మరణం తప్ప మనల్ని ఏది ఎడబాపకూడదని ఒక మాట, ఒడంబడిక, ఒక నిబంధన కలిగి ఉంటుండగా జీవితంలో వచ్చినటువంటి చిన్న చిన్న విషయాన్ని పెద్దగా రాద్ధాంతంగా చేసేసుకుని భూతార్థంలో చూసినట్లయితే ఎలాగున్న వారికి సమాధానం ఉంటది అని ప్రభు చెప్తూ, మీరు విడిచిపెట్టిన దాన్ని పెళ్లి చేసుకోకూడదు, అది కరెక్ట్ కాదు అని, విడిచిపెట్టిన వ్యక్తిని పెళ్లి చేసుకోకూడదని వాళ్ళకి చెప్పాడు. ఆ తర్వాత అంటాడు ఆయన, ఒక ధనవంతుడు ఉన్నాడు, వాడు అద్భుతమైన ఊదారంగ వస్త్రాలు ధరిస్తున్నాడు, వాడు ప్రతిదినాన్న బహుగా సుఖపడుతున్నాడు. ఆ ప్రాంతంలోనే ఒక లాజర్ అనేవాడు ఉన్నాడు, వాడు దరిద్రుడు, వాడు తినడానికి కూడా లేదు, వాడు ఒంటి నిండా కురుపులు. ఆ ధనవంతుడు తిని అవి పెంట మీద పారేస్తుంటే ఆ పెంట మీద పారేసిన వాటిని తింటున్నాడు వాడు. అయితే వాడికి భయంకరమైన రోగం వచ్చేసింది. తల మొదలుకొని అరికాల వరకు కురుపులే. ఆ భయంకరమైన కురుపులతో పాటుగా అతను గూక్కోవడానికి కూడా కుదరకపోతే కుక్కలు వచ్చి నాగుతున్నాయండి. అంత ఘోరంగా ఉన్నాడు. అయితే దరిద్రుడు ఒక రోజు చచ్చిపోయాడు, దేవదూతలు తీసుకెళ్లిపోయారు. అబ్రహాము దగ్గర కూర్చున్నాడు. ధనవంతుడు కూడా చనిపోయాడు, పాతి పెట్టబడ్డాడు. అతను పాతాళంలో యాతన పడుతున్నాడు. పాతాళంలో ఉన్నటువంటి ఆ ధనవంతుడు పైకి చూస్తే అబ్రహాం రోమును అనుకున్న లాజరు కనపడుతున్నాడు. ఒరే ఇది మా పక్కింటోడు కదా అనుకుంటున్నాడు. అంటే ఈ లోకాన్ని విడిచిపెట్టిన తర్వాత ఎవరెవరినో మనం గుర్తుపడతామనేది ఒక అర్థం చేసుకోవాలి. అక్కడ మనకు తెలియదు కాదు, తెలుస్తుంది. ఎందుకు తెలుస్తుంది?
అక్కడ అబ్రహాం కనపడుతున్నాడు, అక్కడ లాజరు కనపడుతున్నాడు, ధనవంతుడు కనపడుతున్నాడు. ఎవరికి వాళ్ళు ఏమై ఉన్నారో తెలుస్తుంది. పరలోకం వెళ్ళిన తర్వాత ఎవరికి తెలీదు. అందరూ దూతల్లాగా ఉంటారంటే యేసు ప్రభు డైరెక్ట్ గా మాట్లాడుతున్న మాట ఏంటి? కనబడుతుంటుంది అక్కడ. పరలోకంలో ఉన్నవాడు కనపడుతున్నాడు, అనగా పరదేశంలో ఉన్నవాడు కనబడుతున్నాడు, నరకంలో ఉన్నవాడు కనబడుతున్నాడు. వీళ్ళిద్దరూ చూసినప్పుడు ఒకరికొకరు ఎవరు గుర్తుపెట్టారు? గుర్తుపట్టకుండా ఏమైపోవు. మనం ఎవరు ఈ లోకాన్ని విడిచిపెట్టినా అమ్మా బాబు అందరూ పైన కనపడతారనే అర్థం. కాబట్టి బెంగెట్టేసుకుని ఆడకండి ఎవరైనా పోతే అక్కడ మళ్ళీ మనల్ని కలుసుకుంటాం. అందరు కనపడతారు మనకి. అదొక గొప్ప ఆనందకరమైన స్థలం. అయితే పాతాళంలో బహుగా బాధపడుతున్న ధనవంతుడు లాజరుని పంపించమని, నాలిక ఎండిపోతుంది, ఒక నీటి చుక్క అయినా పంపించమని గోలగోల చేసేస్తున్నాడు. అప్పుడు అబ్రహాము అంటున్నాడు, కుమారుడా, నీ జీవితకాలం అంతా కూడా నువ్వెంతో నీకు ఇష్టం వచ్చినట్లు సుఖం అనిపించవే. అలాగే లాజరు ఏమో కష్టం అనిపించాడు. అందుకే ఇప్పుడు అతను సుఖపడుతున్నాడు. అప్పుడు బాధపడ్డాడు గనక, నువ్వు అప్పుడు సుఖపడ్డా గనక ఇప్పుడు యాతన పడుతున్నావు అన్నాడు. అబ్రహాము ఎవరో గుర్తించాడనంటే వీడికి కూడా వాక్యం తెలుసు. అబ్రహాము గుర్తించగలిగాడంటే వాక్యం బాగా తెలుసు. అందుకే అబ్రహామా అన్నాడు, తండ్రి అయిన అబ్రహామా. అంటే ఈడు కూడా మందిరానికి వెళ్ళే రకమే. నువ్వు ఎవరు? మోషే. మామూలు వాళ్ళు లేరు అక్కడ. నేను అలాంటి గొప్ప దైవజనుల నుంచాను అక్కడ. వారి మాటలు వారు వింటే సరిపోతుంది అన్నాడు. ఎందుకంటే చచ్చిపోయిన తర్వాత ఒక వ్యక్తిని మరలా పంపిస్తే విని మారు మనసు పొందే ప్రత్యేకమైన పరిస్థితి ఏం అవసరం లేదు. బ్రతుకున్నటువంటి మోషే లాంటి వాళ్ళు ఉన్నారు, సహనం కలిగిన వారు, భక్తి కలిగిన వారు, మాదిరి కలిగిన వారు, ఇసుకు చెందని వారు. అలాంటి మోషే లాంటి వాళ్ళు ఉన్నారు అక్కడ. వాళ్ళు మాట్లాడితే సరిపోతుందిలే అన్నాడు. ఈరోజు మనం జ్ఞాపకం చేసుకోవాల్సింది, మోషే లాంటి దైవజనులు ఉన్నారు. వారి మాట విని దైవికమైన భయము భక్తి కలిగి పాతాళంలో వేతన పడకుండా పరలోకంలో ప్రభుతో ఆనందించే అవకాశాన్ని సద్వినియోగం చేసుకోండి. ఇతరులకు సహాయం చేయండి. దైవ భయము భక్తి కలిగి ప్రభులో సాగండి. ప్రభు ఆశిస్తున్నది మన జీవితంలో నెరవేర్చబడేటట్లుగా ముందుకు సాగుదాం. ప్రభు కృప అందరికీ తోడైండును గాక.